శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి వారికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సంవత్సరం మనం ఇల్లు కొనుక్కోగలుగుతామా, మన గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మనము ఫలానా నక్షత్రంలో పుట్టాము లేదా నక్షత్రం తెలియని వారికి మన పేరు ఇది కదా, ఈ పేరు మీద ప్రారంభమైనటువంటి అక్షరముతో ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది మనం చూసుకుంటూ ఉంటాము. ఇక ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వివాహం అవుతుందా, ఇంట్లో కుటుంబ సభ్యులకు వివాహం అవుతుందా, మంచి ఉద్యోగం వస్తుందా, వ్యాపారంలో మనము సస్టైన్ అవ్వగలుగుతామా, ఏదైనా మంచి వాహనం కొనుక్కోగలుగుతామా, కారు, సెల్ ఫోన్లు ఇలాంటి విలువైన వస్తువులు కూడా మనం కొనుక్కోగలుగుతామా, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలుగా ఉంటూ ఉంటాయి. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అని మనము అన్ని రాసుల వారికి కూడా ఇప్పుడు తెలియజేసుకుంటాము. గురువు గారి యొక్క స్థితి సంచారము జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వక్రించి మిథున రాశిలో ఉంటుంది. ఆ తదుపరి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి వస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. జూన్ 1వ తేదీ వరకు పూర్తిగా వక్రించట్ల, మార్చి 7వ తేదీ వరకు వక్రించి ఇక అక్కడ దగ్గర నుంచి రుజు మార్గంలో ఉంటూ జూన్ 1వ తేదీన కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము సింహ రాశిలోకి ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ 31వ తేదీన వచ్చేస్తుంది. అక్టోబర్ 31వ తేదీన గురువు గారు మారుతున్నారు. ఇక అక్కడ దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు, అంటే ఈ సంవత్సరం చివరి రోజు వరకు కూడా గురువు గారు సింహ రాశిలోనే ఉంటారు. గురువు గారి స్థితి సంచారం ఇలా ఉండగా రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 8వ తేదీ నుంచి మారిపోతున్నారు. కేతువు యొక్క సంచారము అప్పటి వరకు కూడా సింహరాశిలో ఉంటూ ఉండగా డిసెంబర్ 8 నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తోంది. అలాగే రాహు గారి సంచారము డిసెంబర్ 8వ తేదీ నుంచి మకర రాశిలోకి వస్తూ ఉంది. ఇక శని గారి యొక్క సంచారాన్ని మనం పరిశీలన చేసినట్టయితే జనవరి 1వ తేదీ నుంచి కూడా శని గారి యొక్క సంచారము మీన రాశిలోనే ఉంది. ఈ సంవత్సరం అంతా మీన రాశిలోనే ఉంటుంది. అయితే ఆగస్టు 11వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు ఈ కాలంలో మటుకు 122 రోజుల కాలం అన్నమాట. అది ఈ కాలం మటుకు శని గారు వక్రించి ఉంటున్నారు. ఈ వక్రం అనేది డిసెంబర్ 11వ తేదీన వక్రం వీడిపోతోంది. ఈ 122 రోజుల కాలము కూడా ఈ 2026వ సంవత్సరంలోనే ఉండడం ఇక్కడ గమనార్హం. గ్రహస్థితులు ఇలా ఉండగా ప్రధానమైనటువంటి గ్రహస్థితులని మనం తీసుకుంటాం కాబట్టి ఈ ప్రధానమైన గ్రహస్థితులు రాహుకేతువులు గురు శనులుగా చెప్తాం కాబట్టి ఈ నాలుగిటి యొక్క పరిస్థితులు ఇప్పుడు మనం తెలియచెప్పుకుంటూ ఉన్నాము. ఇక వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది రాసుల్లోకి వెళ్లి వివరంగా తెలియచెప్పుకుందాం. మిథున రాశి వారికి 2026వ సంవత్సరం అంతా కూడా శని గారి యొక్క స్థితి దశమ స్థానంలోనే ఉంటూ ఉన్న కారణం చేత అంత పెద్ద గొప్పగా పరిస్థితులు అయితే మారబోవడం లేదు. ఈ శని గారిని మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. దశమంలో శని గారు మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టరు, కానీ శారీరక శ్రమనిస్తారు. అంటే కొంచెం శ్రమ ఎక్కువగా అవుతుంది. అదొక్కటే మీరు ఓర్చుకోవాల్సినటువంటి విషయం. ఇక నవమ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము డిసెంబర్ 8 నుంచి అష్టమ స్థానంలోకి వస్తుంది. కేతువు గారి తృతీయ సంచారము ద్వితీయ స్థానంలోకి వస్తుంది. అయితే అప్పటి వరకు కేతువు సంచారము చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోకర్లా. కేతువు గాని రాహువు గాని గురువు గారు గాని శని గారు గాని ఇచ్చే ఫలితాలు ఏవైనా శుభకరంగా ఉన్నాయా అంటే అవి అలాగే ముందరికి దూసుకొని పోతాయి. ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తున్నా కూడా మనని బాగా ఇబ్బంది ఇస్తారు. వారు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. మనమే ఈ గ్రహస్థితులని తెలుసుకొని అంత ఇబ్బంది పడకుండా వాళ్ళని స్తోత్రపారాయణలతో పూజించుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. ఏదైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. అలా అని చెప్పి పూర్తిగా వాటిని అలా వదిలేసి ఇక ఎప్పుడు తగ్గితే అప్పుడు తగ్గుతుందిలే గ్రహస్థితులు మార్పులు అని కూర్చోకూడదు. ఏదైనా బాధ కలుగుతూ ఉన్నప్పుడు శరీరంలో మనం మందు ఎలా వేసుకుంటామో గ్రహాల వల్ల
వాటి సంచారం అనుకూలంగా లేనప్పుడు వాటికి కూడా తగినటువంటి మందు వేసుకోవడం లాంటిదే జపాలు చేసుకోవడం అంటే. ఇది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక కేతువు ద్వితీయ స్థానంలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి, అంటే డిసెంబర్ 8 నుంచి అష్టమ రాహువు ద్వితీయ కేతువు ఇద్దరు ఇబ్బంది పెడతారు కాబట్టి తప్పనిసరిగా రాహుకేతు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక అప్పటి వరకు కేతువు ఇచ్చేటటువంటి గుండె ధైర్యాన్ని గాని మనోబలాన్ని కానీ ఎవరు ఆపలేరు. చాలా ధైర్య సాహసాలుగా ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. చక్కటి యోగవంతమైనటువంటి జీవితంలో ఉంటారు. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తూ ఉంటాయి. అనేక రకాలుగా బాగుంటారు. ఇక గురువు గారి యొక్క స్థితి ఎలా ఉంది సంవత్సరం అంతానంటే 3 సార్లు మారుతున్నారు కదా. రాశిలో ఉండగా చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి. అనుకూలమైనటువంటి ఆదాయం ఉంటుంది. సన్మాన సత్కారాలు ఉంటున్నాయి. దైవభక్తి పెరుగుతోంది. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. అనేక విధాల చాలా బాగుంటుంది. మరి ద్వితీయంలోకి వస్తున్నారు కదా వారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ద్వితీయంలో ఉంటున్న కారణంగా ఆ సంచారము, ద్వితీయ స్థాన సంచారము ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందువల్ల? ఆయన ఉచ్చరాశిలో ఉంటున్నారు కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. మాట పరపతి పెరుగుతుంది. కుటుంబం ఎస్టాబ్లిష్ అవుతుంది. సంతానం కలుగుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు. అదే చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నారనుకోండి, తమ్ముడో చెల్లెలో వాళ్ళకి పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయ సంతానం కావాలనుకునే వారికి ద్వితీయ సంతాన యోగం కూడా ఉంటుంది. కుటుంబంలో ఒక కొత్త వ్యక్తులు వస్తారు కుటుంబంలోకి. అది వివాహం వల్ల అవ్వచ్చు, లేదా కుటుంబ సభ్యులకి ఎవరన్నా పుట్టవచ్చు. ఇలాగా చాలా అద్భుతమైనటువంటి మార్పు అన్నమాట. ఇది అంతా కూడా చాలా చాలా సంతోషం కలిగిస్తుంది. ధనము బాగా వస్తుంది. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. కుటుంబంలో మంచి ఐకమత్యం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి విజయాలు వీరి సొంతం అవుతాయి. గొప్ప గొప్ప చదువులు చదువుకోవడానికి ఇప్పటి వరకు నిరాశాయుతంగా ఉన్న వారికి ఇప్పుడు గొప్ప చదువులు చదువుకునే అవకాశం వస్తుంది. ఎవరికైనా ప్రాథమిక విద్య గాని ఉన్నత విద్య గాని ఆగిపోయి ఉన్నట్లయితే వారు కూడా మళ్ళీ చదువులో నిరాటంకంగా ముందరికి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలు. ఏమోనండి చదువుకున్నాము మళ్ళీ అలా కలిసి వచ్చింది అనేస్తారు. ఇంత అద్భుతంగా ఉంటుంది మిథున రాశి వారికి. అలాగే ఇక అక్టోబర్ 31వ తేదీ నుంచి గురువు గారి యొక్క సంచారము తృతీయ స్థానంలోకి మారుతోంది. కొంచెం అవమానాలు, అపనిందలు, తర్వాత కార్యసిద్ధి కలగకపోవడము, అన్నదమ్ములతో సఖ్యత లేకపోవడము, తండ్రి గారి వైపు నుంచి కూడా ఏదైనా సహాయ నిరాకరణ లాంటివి జరగడము, మీరే తండ్రి గారికి ఎక్కువగా సహాయ సహకారాలు అందించడము, అయినా కూడా వారు తృప్తి చెందకపోవడము, సంతానం వల్ల మీరు ఇదేంటి సంతానం ఇలా ఉన్నారు, ఇప్పటి వరకు అన్ని విధాలా బాగున్నాం కదా మనము అని చెప్పి కొంచెం ఆలోచించడం, వారి మీద ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండడము, శ్రద్ధ పెట్టడము, ధనము ఖర్చు పెట్టడము, ఇలాంటివేవన్నా ఉండడము ఇత్యాది ఇవన్నీ జరగడానికి అవకాశం ఉన్నాయి. ఇక సంవత్సరం చివరి వరకు ఇలాంటి పరిస్థితే ఉంటూ ఉంటుంది. గురువు గ్రహానికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే డిసెంబర్ 8 నుంచి రాహుకేతువులకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. శని గారికి ఒక్కసారి 4 నెలలకు ఒక్కసారి చొప్పున తైలాభిషేకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. రాశిలో ఉన్నప్పుడు, ద్వితీయంలో ఉన్నప్పుడు కూడా చాలా బాగున్నారు కాబట్టి ప్రారంభం అంతా కూడా అంటే ప్రథమార్థం ఇంచుమించుగా చాలా అద్భుతంగా నడుస్తోంది. ఇప్పుడే జాగ్రత్తగా డబ్బు ధనం దాచిపెట్టుకోవడం కానీ, 10 మందికి సహాయం చేసినప్పుడు వాళ్ళకి పూర్తిగా మీరు సహాయం చేసిన ఫలితాలు వాళ్ళకి అందుతున్నాయా చూసుకోవడం కానీ, ఎవరికో చెప్పేసి వాళ్ళకి ఇది చేసేయండి వాళ్ళకి అది చేసేయండి అని కాకుండా మీరు శ్రద్ధగా చూసుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేసినట్లయితే చాలా వరకు మీకు ఆత్మసంతృప్తి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురువు గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి. గురుగ్రహ స్తోత్రాలు పఠించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇప్పుడంతాను. ఎందుకంటే అతి త్వరగా మీకు కార్యసిద్ధి కలుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఉచ్చలో ఉన్న గురువు గారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు కాబట్టి మీకు ఈ ద్వితీయ స్థానంలో ఉన్న గురువు గారి వల్ల చాలా చాలా మనశ్శాంతి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. 2026వ సంవత్సరం అంతా కూడా ప్రతి మనిషికి బాగుండాలి, ప్రతి మనిషికి ఆర్థిక అభివృద్ధి కలగాలి, ఆరోగ్య అభివృద్ధి కలగాలి, నిత్య నూతనమైన సంతోషం కలగాలి అని చెప్పి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.